అంటే కాంట్రవర్షియల్ డెసిషన్ తీసుకోవటంలో కానీ లీడ్ తీసుకోవటం కానీ లేదా మీరు ఐడియాస్ ఇవ్వటంతో సహా అన్నీ అప్పుడు అంతా మీదే వచ్చేది ఇప్పుడు మీడియాలో. ఆఖరికి రిపబ్లిక్ డే రోజు కింద కూర్చుని సీఎం పెద్ద చైర్లో కూర్చుంటే మీరు నీల్ డౌన్ అయిపోయి అక్కడ కూర్చుని అంటే సార్ ఇష్యూ చెప్తాను సార్. 26 జనవరి రోజు మీకు గుర్తుంది, ఆ రోజు న్యూ స్టేట్ డిస్ట్రిక్ట్స్ వర్ అనౌన్స్డ్. ఓకే సార్, అప్ 26 జనవరి సార్ 9 o'clock సీఎం వస్తారు. జనరల్గా నేను 9కి సీఎం వెళ్ళేవాళ్ళు. ఆ రోజు అంటే రిపబ్లిక్ డే నేను జిఏడి అప్పటి వరకు ముత్యాలకి ఇచ్చారు. బట్ అప్పుడు వరకు నేను కొంచెం ముందే అంటే రెస్పాన్సిబుల్ ముందే వచ్చాం. సో నో ఎక్సైజ్ నథింగ్. ఒక రోజు ముందు నేను ఢిల్లీ నుంచి కూడా వచ్చాము. ఆ రోజు ఒక కమిటీ ఏర్పాటు చేశారు కదా సార్, అది హై కమిటీ, ఫైనాన్స్ మినిస్టర్, మనం ఇక్కడ విజయసాయి రెడ్డి సార్, ఎఫ్ఎం గారు, మనం అందరూ వెళ్ళి చేసాం. సో నేనే వెళ్ళాం. సో నేను మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయలేదు. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయకపోతే స్మెల్ కూడా వస్తుంది కదా సార్. సో నేను ఉన్నాం. సో ఇక్కడ దట్ గవర్నర్ ఈజ్ రీడింగ్ ఏమో న్యూ కొత్త జిల్లా ఫార్మ్ అవుతుంది. సీఎం సెండ్స్ ఎ నోట్ టు మీ. కర్ణాటక మోడల్, కొంతమంది అంటారు కర్ణాటక మోడల్ బాగుంటుంది, నీ ఒపీనియన్ ఏమిటి క్వశ్చన్ మార్క్. నేను పంపించాను. కర్ణాటక మోడల్ ఏమిటంటే పోలీస్ లాగా కలెక్టర్ అండ్ గవర్నమెంట్ మధ్యలో ఇంకా ఒక డివిజనల్ కమిషనర్ పోస్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో నేను ఆయన దగ్గర వెళ్ళాం. ఐ సెడ్ సార్ వద్దు. ఎందుకు వద్దు? కర్ణాటకలో ఉంది, నీ స్టేట్లో కూడా ఉంది, 4 స్టేట్లో కూడా ఉంది, యూపీలో కూడా ఉంది, బీహార్లో డివిజనల్ కమిషనర్ కదా, నీ స్టేట్లో కూడా ఉంది కదా. ఐ సెడ్ సార్ నేను ఐ హ్యావ్ స్టడీడ్ ద అథారిటీస్ ప్రొవైడెడ్ టు కలెక్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్. యాక్చువల్గా లెటర్లో చూస్తే పర్హాప్స్ ద లీస్ట్ అథారిటీ టు కలెక్టర్ ఇన్స్టిట్యూషన్ ఈస్ గివెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీ పక్కన ఒరిస్సా చూస్తే, బీహార్ చూస్తే, యూపీ చూస్తే ద లీస్ట్ అథారిటీ. ఒరిస్సా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒరిస్సాలో ఎనీ లెటర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కమింగ్ టు గవర్నమెంట్ ఆర్ టు కమిషనరేట్, ఎనీ డిపార్ట్మెంట్, మైన్స్ ఉండొచ్చు, ఆర్ఎన్బి ఉండొచ్చు, ఈ విల్ బి త్రూ కలెక్టర్ ఓన్లీ. సో లెటర్లో చూస్తే అథారిటీస్ ప్రొవైడెడ్ టు ద కలెక్టర్స్ ఇన్ స్పిరిట్లో కలెక్టర్స్ ఆర్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే కలెక్టర్ సీఎం మధ్యలో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఆంధ్రప్రదేశ్లో ముందు నుంచి ఉంది. ఐ సెడ్ సార్ ఇది బ్రేక్ చేస్తే, బట్ దెన్ హీ ఈస్ టాకింగ్ టు మీ లైక్ దట్. బట్ 26 అయిపోయింది కదా, 13 లేదు కదా. ఐ సెడ్ సార్ యునైటెడ్ ఆంధ్రాలో కూడా 23 ఉండేవాళ్ళు కదా సార్. వెన్ ద యునైటెడ్ ఆంధ్రాలో సీఎంస్ కెన్ హ్యాండిల్ 23. సో ఇది మాట్లాడినప్పుడు నాకేం కనిపించింది అంటే ఈ స్మెల్ అంటే ఇవ్వపోతుంది ఆడ. సో ఇప్పుడు ఏం చేయాలి? ఐదర్ ఎట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, నుంచుకొని అట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. బ్రష్ చేసి వెళ్ళాము. బట్ సార్ ఎక్సర్సైజ్ చేయలేకపోతే అంటే అంత సైకలాజికల్ గా ఉంటుంది కదా సార్. సో ఇట్లా ఎట్లా నేను కొంచెం ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. సో నేను ఎట్లా చేసాం, ఇట్లా చేస్తే అప్పుడు ఆడ ముందాడ అన్ని ఫోటోలు ఉన్నాయి కదా, తీశాడు. 30th ఆ ఫోటో వచ్చింది ఫస్ట్. ఐ థింక్ ఈ నాడులో వచ్చింది అనుకున్నాను ఫస్ట్, అన్ని వచ్చింది. అందరు వచ్చారు, ప్రవీణ్ నువ్వు ఏం చేసావు, నువ్వు ప్రవీణ్ ఏం చేసావు నువ్వు. ఇప్పుడు వరకు ఈ రోజు వరకు కూడా వాట్సాప్ వస్తూ ఉంటాయి, నువ్వు ఐఏఎస్కి మొత్తం ఇది తీసుకువెళ్ళారు, అదే రోడ్డు మీద పెట్టేసావు ఇది. సో దెన్ సీనియర్స్కి అని చెప్పాం. ఐ సెడ్ సార్ what I was arguing in the favor of IAS only na sir. What was the argument going on? ఆర్గ్యుమెంట్ మీరు ఏం చేశారనేది కాదు, మనం ఏం చేస్తున్నాం, ఎలా అపేర్ అవుతున్నాం అనేది కూడా ఇంపార్టెంటే కదా. మేబీ అంతవరకు సార్ నేను సార్ బికాజ్ ఇట్లా ఢిల్లీలో మీరు వెళ్తే విజ్ఞాన్ భవన్ ఫంక్షన్లో ఇలా ఫంక్షన్లో ఎవ్రీడే వీ డూ లైక్ దాట్. సో అంత ఐ డి నాట్ థింక్ లైక్ దాట్. అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఐఏఎస్ అంటే ఒక రకమైన ఇమేజ్